జీరో ఆర్టికల్స్ అంటే నౌన్ ముందు ఆర్టికల్స్ అవసరం లేని సందర్భాలు ఏంటన్నది ఇప్పుడు ఈ పేపర్లో చూద్దాం. దిగువనిచ్చిన సందర్భాల్లో నౌన్ ముందు ఏ, యాన్ లేక ద అవసరం లేదు. కండిషన్లు చూద్దాం. 1, జీవిత సత్యాలు చెప్పే సందర్భంలో బహువచనాల ముందు ద వాడనక్కర్లేదు. అంటే కౌస్ గివ్ మిల్క్, బర్డ్స్ ఫ్లై. కానీ ప్రత్యేక సందర్భాల్లో వివరించేటప్పుడు ద వాడాలి. ద కౌస్ ఆఫ్ ఏపీ గివ్ మోర్ మిల్క్. ఇది అలాగే పేర్ల ముందు వాడరు. మోహన్, జీవన్, రామ. మోహన్ లవ్స్ హిస్ సిస్టర్. అలాగే అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే భావనామాల ముందు అవసరం లేదు ద అంటే ఎనీ ఆర్టికల్ అవసరం లేదు. లవ్ ఈజ్ బ్లైండ్, దిస్ ఈజ్ రియల్ బ్యూటీ సరిపోదు. మెటీరియల్ నౌన్ ముందు పదార్థవాచక నామాల ముందు కూడా ద అవసరం లేదు, అంటే ఆర్టికల్స్ అవసరం లేదు. గోల్డ్ ఈజ్ కాస్ట్లీ, సిల్వర్ షైన్స్, కాటన్ గ్రోవ్స్. అయితే వీటిని అన్కౌంటబుల్ నౌన్స్గా వాడినప్పుడు మాత్రమే ద వాడరాదు. కానీ కౌంటబుల్ నౌన్స్గా వాడినప్పుడు మాత్రం ది అవసరం. ఎలాగా? ద మిల్క్ ఇన్ ద కప్ ఈజ్ సవర్. కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. ఇక్కడ వాడాలి. కలెక్టివ్ నౌన్స్ ముందు ద వాడరాదు, ఆర్టికల్స్. ఆర్మీ ఈజ్ ఆన్ ద మూవ్, పార్లమెంట్ ఈజ్ ఇన్ సెషన్. ఇక్కడ దా అన్న దగ్గర ఆర్టికల్ అనుకోండి. ఓకే. దేశాల పేర్ల ముందు ఆర్టికల్ రాదు, కానీ అది రాష్ట్రాల కూటమైతే వస్తుంది. ఎలాగా? ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అలాంటప్పుడు వస్తుంది. అలాగే వ్యాధుల ముందు, ఋతువులు అంటే సీజన్స్ ముందు కూడా ఆర్టికల్ రాదు. ఏ వింటర్, ఏ సమ్మర్ అనం కదా, ఇన్ సమ్మర్ అంటాం. అలాగే హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్. ఆటల ముందు, ఆహారం ముందు ఆర్టికల్ రాదు. ఐ టేక్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 9. హీ ప్లేస్ క్రికెట్. బంధువులు ముందు అంటే బంధుత్వం ముందు, చిన్న ఉద్యోగుల ముందు ఆర్టికల్ రాదు. మై అంకుల్ ఈజ్ కమింగ్. కుక్ ఈజ్ ఆబ్సెంట్ టుడే. ఇక్కడ కుక్ నౌన్గా వాడుతున్నాం. ఆయా సంస్థలు ఎందుకు ఉన్నాయో ఆ పని మీద అక్కడికి వెళ్ళినప్పుడు ఆర్టికల్ రాదు. ఐ గో టు చర్చ్ ఆన్ సండేస్. హీ వెంట్ టు ప్రిజన్ ఆఫ్టర్ మర్డరింగ్ హిజ్ నైబర్. హీ గోస్ టు కాలేజ్ ఎట్ 7 మార్నింగ్స్. కానీ వాటిని భవనాలుగా పరిగణించాం అనుకోండి, అప్పుడు ఆర్టికల్ వాడాలి. ఎలాగా? ద మార్కెట్ ఈజ్ క్లోజ్డ్, ద చర్చ్ ఈజ్ నెక్స్ట్ టు షోరూమ్. అలాగే ప్రాపర్ నౌన్ పక్కన అపాస్ట్రఫీ ఎస్ వాడిన తర్వాత ఆర్టికల్ రాదు. దట్ వాజ్ మోహన్స్ మిస్టేక్. కానీ కామన్ నౌన్ ముందు వస్తుంది. ఎలాగా? దట్ ఈజ్ ఏ వాచ్మ్యాన్స్ మిస్టేక్, దిస్ ఈజ్ అన్ ఓల్డ్ మ్యాన్స్ హౌస్ ఇలాగొస్తుంది. ఇక్కడ ఈ 3 సెంటెన్స్ చూడండి. దేర్ ఈజ్ నో బాయ్, షీ హ్యాస్ నాట్ ఎనీ ఛాన్స్, దేర్ ఈజ్ ఎనీ ఫ్రూట్ లెఫ్ట్. ఇక్కడ నో, నాట్, ఎనీ అని 3 బోల్డ్ చేసాం. ఈ 3 పదాలుకి ప్లస్ నౌన్కి మధ్యలో ఆర్టికల్ అవసరం లేదు. అలాగే జతలుగా వాడినప్పుడు ఆర్టికల్ రాదు. దే ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. ఐ నీడ్ పెన్ అండ్ పెన్సిల్. అంతేగాని ఐ నీడ్ ఏ పెన్ అండ్ ఏ పెన్సిల్ అనాల్సిన అవసరం ఉండదు. అలాగే నెలలు, వారాల పేర్ల ముందు ఆర్టికల్ రాదు. ఐ యూజ్ ఇట్ టు వర్క్ ఇన్ జూన్. దే విల్ జాయిన్ అస్ ఆన్ మండే. విద్యా సంస్థల ముందు, హోదాల ముందు ఆర్టికల్ రాదు. ఎట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అలాగే సంవత్సరాల ముందు, పాఠ్య విషయాలు అంటే సబ్జెక్టుల ముందు ఆర్టికల్ రాదు. ఐ కంప్లీటెడ్ సోషల్ స్టడీస్ ఇన్ 2026. ఇక్కడ సోషల్ స్టడీస్ ముందు కానీ, ఇయర్ ముందు కానీ ఆర్టికల్ మనం వాడలేదు. అలాగే నౌన్ పక్కన నెంబర్ వాడినప్పుడు ఆర్టికల్ రాదు. దే ఆర్ స్టేయింగ్ ఇన్ రూమ్ 17 అని వాడతారు. ఇప్పుడు ఏంటంటే ఏ,
యాన్ ఇండెఫినెట్ ఆర్టికల్, ద డెఫినెట్ ఆర్టికల్, జీరో ఆర్టికల్. ఈ మూడింటిని కూడా ఒకే సందర్భంలో ఎలాగా కంపేర్ చేసి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఇక్కడ టేబుల్లా వేసాము, టైపు, ఇండెఫినెట్ ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్, జీరో ఆర్టికల్. ఫస్ట్ ఏంటి? జనరల్ మీనింగ్. ఐ సా ఏ డాగ్. ఇక్కడ ఏ వాడాము? ఎందుకు? కాన్సనెంట్ సౌండ్ కాబట్టి. ఎనీ డాగ్. ఐ సా ద డాగ్, స్పెసిఫిక్ డాగ్ చెప్తున్నాను, అదే డాగ్ అని. అలాగే డాగ్స్ ఆర్ ఫ్రెండ్లీ, ఇక్కడ జనరలైజ్ చేసి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ జీరో ఆర్టికల్. ది డాగ్స్ ఆర్ ఫ్రెండ్లీ అని అనాల్సిన పని ఉండదు. అలాగే సింగులర్ కౌంటబుల్ నౌన్, దీనికి ఆర్టికల్ కావాలి. డెఫినెట్ ఆర్టికల్ అవసరం రావచ్చు కంటెక్స్ట్ బట్టి, కానీ జీరో ఆర్టికల్ మటుకు రాదు. అంటే ఆర్టికల్ మస్ట్. ఇక్కడ ప్లూరల్ నౌన్, ఇండెఫినెట్ ఆర్టికల్ వాడాం కదా, సో నాట్ యూజ్డ్ అన్నాం. అలాగే ఇక్కడ దా బదులు ద బుక్స్. అలాగే కొన్ని దగ్గరలో జీరో ఆర్టికల్ ఉంటుంది కాబట్టి పాసిబుల్ ఉంటుంది ఇక్కడ. అలాగే అన్కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సింపుల్ నౌన్ ముందు అయితే రాదు. ఏది? ఇండెఫినెట్ ఆర్టికల్ రాదు. కానీ డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది, కొన్ని టైంలో జీరో ఆర్టికల్ కూడా ఉంటుంది, అంటే ఆర్టికల్ లేకుండా కూడా మాట్లాడచ్చు. అలాగే ఫస్ట్ మెన్షన్ చేసిన సందర్భంలో ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది, ఐ బాట్ ఎ పెన్. డెఫినెట్ ఆర్టికల్ రాదు, అలాగే ఆర్టికల్ ఉండాలి. అది సెకండ్ మెన్షన్, రెండో వాక్యం వచ్చినప్పుడు ద పెన్ ఈజ్ రెడ్, లేదా అందులోనే కండిషన్లో వాడినప్పుడు కానీ ద పెన్ ఈజ్ రెడ్ అని చెప్పి వాడతాము. ఇక్కడ ఆర్టికల్ మస్ట్గా వాడాలి. ఇప్పుడు ఎక్సైజ్ చూద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ 1A, 2 and 3 ద 4 నో ఆర్టికల్. ఇదేంటంటే ప్రతి ప్రశ్న కింద ఇవ్వలేదు, పేపర్ సేవ్ చేయడానికి. ఓకే, ఇక్కడ క్వశ్చన్స్ అవుతాను చూడండి. ఐ కుడెంట్ ఎంజాయ్ డాష్ డిన్నర్ ఆఫర్డ్ బై హర్. Beaches make dash Bahamas a famous tourist place. A person who inherits property is called dash heir. Who has cooked dash lunch? I was completely at dash loss of votes. Dash NATO was established in 1949. He gave me dash good advice. Dash math is difficult for some students. They had dash. He has dash suggestion. I need dash advice. Mohan got great knowledge of law. మధ్యలో డాష్ గాడ్ తర్వాత. హీ ఈజ్ నాట్ డాష్ ఎంబీబీఎస్ డాక్టర్. ఇక్కడ ఆన్సర్లు ఇచ్చాము, ఫాంట్ సైజ్ తగ్గించాము. అది చూడండి, ఒకసారి చదవండి. డౌట్లు ఉంటే లేదా క్లాసులు కావాలన్నా సరే ఆ నెంబర్కి ఫోన్ చేసి కాంటాక్ట్ చేయండి. హ్యావ్ ఏ గ్రేట్ డే.